ఏంటి సార్ అసలు ఏంటి గత 1 ఇయర్ నుంచి ఒకటే చర్చ అయితే నడుస్తుంది. ఎవరు నలుగురు మాట్లాడుకున్నా కానీ మార్కెట్ డల్గా ఉంది, ఇప్పుడు కొనాలా వద్దా, రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు. కానీ మార్కెట్ పుంజుకోవడానికి కాస్త టైం పట్టే అవకాశం కూడా అంటున్నారు. ప్రజెంట్ అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏ స్టేజ్లో ఉంది అంటే మీరేం చెప్తారు? ప్రస్తుతానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్ గా స్టాగ్నేషన్ కండిషన్ లో ఉంది. మీరు చెప్పినట్టు 1 ఇయర్ కాదు, ఇది 2 years నుంచి. కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అనేది అనౌన్స్ చేయబోయే ముందు కానీ ఒక అనిశ్చిత ప్రజల్లో ఏంటంటే ఒక అనిశ్చిత భావం అనేది ఏర్పడుతుంది. అనిశ్చిత భావం ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, ఆ గవర్నమెంట్ వచ్చిన ఈ పాలసీని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఒక ఎలక్షన్ యాక్చువల్గా మూమెంటం అనేది ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో అక్కడి నుంచే 2 years నుంచి మన మూమెంటం తగ్గింది. ఇది ప్రీవియస్ గవర్నమెంట్లో నెంబర్ 1 ఏంటంటే అది యాక్చువల్గా మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనమాట. ఆ తర్వాత ఎలక్షన్ టైంలో కూడా ఏంటంటే ఏం జరిగింది, యాక్చువల్గా లిక్విడిటీ అనేది పోతుంది. లిక్విడిటీ అంటే క్యాష్ పరంగా ఎప్పుడైతే ఇంపోర్ట్ చేశారో క్యాష్ ఇంపోర్ట్ చేశారో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ వచ్చినా కానీ ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ అన్నప్పుడు రియల్ ఎస్టేట్కి అనేది మ్యాక్సిమం ఏంటంటే క్యాష్ పరంగా ఒక 50% అంటే క్యాష్ పరంగా లేనిది ఇక్కడ నడవదు అనమాట యాక్చువల్గా. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది, యాక్చువల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఈ లిక్విడిటీ ఈ క్యాష్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల డెఫినెట్గా దీని యొక్క ప్రభావం అనేది ఇప్పుడు దీనిపైన కూడా ఉంది అనమాట. యాక్చువల్గా అంత ముందులాగా ఈజీ కాదు. ఎందుకంటే చాలా వరకు బ్లాక్ మనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ లో పెట్టడం అనేది ఒక విధంగా ఏం జరిగింది, అక్కడ బిజినెస్ జరిగింది, అక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ జరిగిందో ఆటోమేటిక్ ఏంటంటే రేట్లు పెరిగింది. ఇప్పుడు అది జరగట్లా. అదొకటి మెయిన్ రీజన్స్ వచ్చేలాకే. ఒకటేంటంటే ఇంకోటి, అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఏం జరిగింది, ఎక్కువ కాస్ట్ అనేది హైప్ అయింది. ఆ కాస్ట్ హైప్ వలన ఇప్పుడు ఒరిజినల్ అనుకోండి, అట్లానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కొన్ని షార్ప్ యాక్షన్స్ అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అది అనాలోచితంగా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే రాగానే ఫార్మాసిటీ క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. అక్కడ లబ్బుకు దిగుబోమన్న రియల్ ఎస్టేట్ ఎవరైతే అంత ముందు వరకు ఫార్మాసిటీ వస్తుంది అని ఆశపడి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక్కడ శ్రీశైలం హైవే మధ్య, సాగర్ హైవే మధ్యలో. అట్లానే నేను స్ట్రైట్ గా ఓ ప్రశ్న అడుగుతాను. 4th సిటీ వాళ్ళు అనేది పాత గవర్నమెంట్ లో 4th సిటీ అని పెట్టారు. కొత్త గవర్నమెంట్ వచ్చి అది పాత గవర్నమెంట్ లో ఫార్మాసిటీ, కొత్త గవర్నమెంట్ వచ్చేసి 4th సిటీ అన్నారు. అక్కడ ఏంటి చేంజెస్ జరిగినాయి. కానీ నేను అనేది ఒక 4th సిటీని పక్కన పెడితే మిగతా హైదరాబాద్ 360 రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎందుకు డల్గా ఉంది అంటే ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటు విజయవాడ తీసుకున్నామంటే అక్కడ సరే మార్పులు జరిగినాయి, కానీ ఇక్కడే ఎటువంటి మార్పులు జరగలేదు కదా. ఇక్కడ కూడా ఎందుకు మార్కెట్ డల్గా ఉంది? చూడండి, ఇక్కడ ఒక్కటే వెరీ సింపుల్ గా మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కడైనా కానీ మనం అనలైజ్ చేయాలన్నమాట. అంతకుముందు ఒకప్పుడు మీకు 2005 నుంచి 2010 వరకు కూడా ఏంటంటే ఎక్కువ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ బాగా అక్కడ ఎందుకు అక్కడ ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ రావటం వల్ల అక్కడ డిమాండ్ పెరగకుండా రియల్ ఎస్టేట్. ఆ తర్వాత 2010 తర్వాత మళ్ళీ కొంతవరకు ఏంటంటే ఓఆర్ఆర్ అనౌన్స్ చేయడం 2006 కాడి నుంచి అది 2018 వరకు కొనసాగించడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఫోకస్ చేయడం జరిగింది. అటు ఫ్లైఓవర్స్ కానీ సిటీలో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి బాగా కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెరగటం వల్ల కూడా ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక్క ప్లేస్ లో ఉండదు, టైం టు టైం సమ్ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు వెస్ట్, కానీ మార్కెట్ మీదే ఒక్క ప్లేస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేనండి, ఇప్పుడు ఒకే ప్లేస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు వెస్ట్ అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు వెస్ట్ లో మెనీ రీజన్స్ వలన కూడా అంతమంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. కానీ అఫోర్డబిలిటీ లేదు అక్కడ. నార్మల్ మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలరా నేను క్వశ్చన్ అడుగుతాను. మిడిల్ క్లాస్ పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నారు రియల్ ఎస్టేట్ లో ఎక్కువ బ్లాక్ మనీ రన్ అవుతుంది. పాత గవర్నమెంట్ లో కూడా అంటే ఒకసారి హైప్ వచ్చి మార్కెట్ మళ్ళీ ఆగిపోయింది అన్నారు. ఎవరైనా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోరు, అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అవి సేల్ అవుతుంటే మనీ రొటేట్ అవుతుంటేనే కాస్త మనం బయటపడగలం. కానీ 2 సంవత్సరాల నుంచి మార్కెట్ డల్గా ఉన్నది మీరే, ఎందుకు రేట్లు దిగి రావట్లేదు? రేట్లు దిగి రావడం లేదని నేను ఖచ్చితంగా చెప్పనండి. ఇక్కడ రేట్లు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది. తగ్గకపోయినా కానీ వేరే విధంగా రేట్ అనేది అట్లా ఉంచినా కానీ వేరే విధంగా ఆప్షన్స్, అమ్యూనిటీ తగ్గించడం కానీ ఇంకా వేరే విధంగా అయితే వెసులుబాటు అనేది కల్పిస్తున్నారు. అదే బయట జరుగుతుంది ఒక ప్రచారంగానే చూడొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్ అయితే సేల్స్ అయితే నడుస్తూనే ఉంది. కాకపోతే గతంలో కాకుండా
కాస్త 50-50 తగ్గింది. తగ్గిపోయింది. ఆ 50% మార్కెట్ నడుస్తుంది. ఉమ్. తెలుగు వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటున్నారని మీరు అంటారా? అవునండి. ఇప్పుడు ఏంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా ఇప్పుడు ఏదైనా ఇది ఒక వ్యాపారం అయినా కాదండి. అవును. అటు గవర్నమెంట్ చేసిన వ్యాపారమే, అటు బిల్డర్ చేసిన వ్యాపారం, అటు డెవలపర్ చేసిన వ్యాపారమే. ఈ వ్యాపారంలో ఎక్కువ రోజులు ఉండాలి అంటే లాభాలు రావాలి. లాభాలు లేదనుకోండి, ఇదే స్టాగ్నేషన్ కంటిన్యూ అయింది అనుకోండి, ఎక్కువ రోజులు నిలబడదు. అందుకనే చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి, చాలా వరకు కంపెనీ ఇన్సాల్వెన్సీలో కూడిపోతుంది. ఇదే కంటిన్యూ అయితే ఇంకొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం ఈ సిచ్యువేషన్ లో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? లాభపడింది ఎవరు అంటే యాక్చువల్ గా ఎవరు లాభపడలేదని చెప్పుకోవచ్చు ఈ సిచ్యువేషన్ లో. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు లాభపడేది నష్టపడేది మీ షేర్స్ మార్కెట్ లో కూడా ఎట్లా ఉంటుంది, ముందైతే ఎవరైతే చేసుకుంటారో అదైతే అన్నీ తేలిపోతుంది కదా. అది తెలిపోతుంది. ఇన్వెస్టర్స్ ఇందులో లేరండి ప్రస్తుతానికి. మార్కెట్ లో ఇన్వెస్టర్స్ లేరు, అందుకని మూవ్మెంట్ లేదు, ఏది గ్రోత్ లేదు, ఏది రియల్ ఎస్టేట్ లో. ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వస్తారో రేపు పెరిగిపోతుంది ఈ రోజు కొందాం అనుకుని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు రేట్స్ అనేది రియల్ ఎస్టేట్ లో పెరుగుతాయి. ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఎవరు కొంటున్నారు ఏంటంటే ఎవరైతే ఎండ్ యూజర్స్ అవసరాన్ని బట్టి కొనుక్కునే వాళ్ళు జరుగుతుంది. నేను ఈ రోజు కొంటాను, నెక్స్ట్ 2 years లో నేను అమ్ముతాను ప్రాఫిట్ తో, మళ్ళీ దాన్ని రొటేషన్ చేస్తానంటే ఈ సిచ్యువేషన్ లో కుదరట్లా. లాస్ట్ 5 years లో జరిగింది అదే. లాస్ట్ 5 years లో అది జరిగింది. అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదే మనీ ఫ్లో అవుతా ఉంది, రొటేషన్ అవుతా ఉంది, ఫ్లిప్ ఫ్లాప్ అంటారు దాన్ని. నా ఫోన్ నెంబరు 8121748850. మీకు ఏ విధమైన రియల్ ఎస్టేట్ పరంగా సలహాలు సంప్రదింపులు కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు ముందు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఐ ప్రిఫర్ వాట్సాప్ ఫస్ట్, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టేసి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది టైం పాస్గా ఫోన్ చేయవాకండి. యాక్చువల్గా నేను చూస్తాను కొన్ని ఫోన్స్ టైం పాస్ అన్నట్టుగా అనిపించింది ఒక్కసారి. మీకు రియల్గా జెన్యూన్ ఇన్వెస్టర్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే అసోసియేట్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. దానికన్నా ఏంటంటే ఐ ప్రిఫర్ ద కస్టమర్స్ టు కాల్ మీ. ఎందుకంటే అప్పుడు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్స్ రావడం కాదు. ఇంకోటి నాకు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.